ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము విందాం. ఈరోజు లెంట్లోని 3వ ఆదివారం. ఈరోజుకే ఏర్పాటు చేయబడ్డ లేఖన భాగాలు లూకాసు వార్త 11వ అధ్యాయము 14 నుంచి 28 వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఈ రెండు లేఖన భాగాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు దయచేసి తెరచి వాక్యాన్ని శ్రద్ధగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 11వ అధ్యాయ ప్రారంభంలో, ద బిగినింగ్ ఆఫ్ ద 11th చాప్టర్, మనం జాగ్రత్తగా చూస్తే ప్రార్థన ఎలా చేయాలో అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. సో 11th చాప్టర్ బిగినింగ్లో ప్రార్థన ఎలా చేయాలో వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే ఎంతసేపు ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడింటికి అనుకోకుండా ఒక గెస్ట్ వచ్చాడు. తన దగ్గర పెట్టడానికి ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే తన మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటే ఆ స్నేహితుడు అన్నాడు, నా పిల్లలు నిద్రపోతున్నారు. అయితే ఎంతసేపు కొట్టాడంటే అతను తలుపు తెరిచేంత వరకు కొట్టాడు. ఎంతసేపు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో. అయితే ప్రార్థన గురించి, అంటే ప్రార్థనలో ఏం చెప్పాలో చెప్పాడు, ఎంతసేపు చేయాలో చెప్పాడు, ఏమి అడగాలో కూడా చెప్పాడు. ఏం అడగాలంట 13వ వచనంలో చెప్పాడు. చదువుతారా ఎవరైనా? సో తెలుగు లేదేమో కదా, సరే, ఐ విల్ హెల్ప్ యూ. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. వాట్ ఈస్ దట్ హీ వాజ్ టెల్లింగ్ టు హిస్ డిసైపుల్ టు ఆస్క్? ఏమడగమని చెప్తూ ఉన్నాడు ప్రార్థనలో? పరిశుద్ధాత్మను అడగాలి అంట. చాలా చాలా సార్లు మన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటే, వాట్ డు వీ ప్రే? వీ ప్రే మెనీ థింగ్స్, బట్ వీ డు నాట్ సీక్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను. ఇది జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మూగ దయ్యము పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. మూగ దయ్యం పట్టడం అంటే మూగది కాదు, దయ్యం మూగది కాదు. దయ్యం మూగది కాదు. ఆ దయ్యము మాట్లాడకుండా చేసింది అతన్ని. ఇట్ మేడ్ హిమ్ మ్యూట్. అతడు మాట్లాడకుండా మూగవాడైపోయాడు. అది జరిగిన పని. కాబట్టి దయ్యం మూగ దయ్యం కాదు. ఈ దయ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగొట్టారు. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో అది చూసినటువంటి జనులు ఆశ్చర్యపోయారు. అరే, ఏంటి ఇంత గొప్పగా జరిగింది పని, ఇతడు మౌనంగా మూగబోయి ఉన్నాడు కదా, ఇప్పుడేంటి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు అని అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనకు 3 రకాల స్పందనలు కనపడుతున్నాయి. ఒకటి, కొంతమంది ఈ ఆశ్చర్య కార్యాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టడాన్ని చూసి ఆశ్చర్యపోయారు కొంతమంది. మరికొంతమంది, నీవు దయ్యములకు అధిపతివి, నువ్వు దయ్యముతో నింపబడ్డవాడవు, కాబట్టి దయ్యం శక్తితో ఈ పనులు చేస్తూ ఉన్నావని అక్యూజ్ చేశారు, నేరారోపణ చేశారు. సిస్టర్ ముందుకు రండి. అక్యూజ్ చేశారు. 3, రెండవ వ్యక్తి అక్యూజ్ చేస్తే మూడవ వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఇంకొక సూచక క్రియ చూపించి, ఇంకొక మిరకల్ చేయి. ఈ 3 చాలా ప్రమాదమైన క్రియలు. ఈ 3 చాలా ప్రమాదమైనవి. వీటిని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడవది మనకు కొద్దిగా స్పిరిచువల్ అనిపిస్తుంది. చాలాసార్లు మనం ఏదైనా ఒక పని చేయటానికి ముందు, నాకేదైనా పెళ్ళికి యవనస్తులు చాలా వరకు చేసే ప్రార్థన, పెళ్ళికి లేకుంటే ఉద్యోగాలకి లేకపోతే కోర్సెస్కి ఏవైనా అటెండ్ అవ్వటానికి, లార్డ్ ఈజ్ ఇట్ యువర్ విల్
నీ విల్లో కాదు నాకు చెప్పాలి అంటే డూ దిస్ ఫర్ మీ. గిడియన్ లాగా గిద్యోను గనక అడిగినట్లు ఏం చేస్తాము, డూ సమ్ సైన్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ యువర్ విల్. ఇది మియర్ మ్యాడ్నెస్, సారీ టు యూజ్ దట్ వర్డ్. అనవసరమైన దానికి టైం వేస్ట్ చేసుకోవడం, నీ ప్రార్థనను నీవు మ్యానిపులేట్ చేయడం. అది ఎందుకు మ్యానిపులేటింగో నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఈ సంగతులు విందాం. 3 రకాల స్పందనలు మనం చూస్తున్నాం. ఒకటి ఆశ్చర్యపోయారు, 2 అక్యూజ్ చేస్తూ ఉన్నారు, నువ్వు దయ్యం అని అంటూ ఉన్నారు, 3 ఇంకో సూచక్రియ కావాలి మాకు అని అంటూ ఉన్నారు. దెన్ యేసుక్రీస్తు ప్రభువారు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆన్సర్ చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆ సొసైటీ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ షేమ్ అండ్ ఆనర్. ఒక వ్యక్తిని దారిలో నుంచోపెట్టి అక్యూజ్ చేయడం ఏంటి అంటే అవమానించడం. దట్స్ ఎ షేమ్ ఆన్ హిమ్. ఏం అవమానిస్తూ ఉన్నారు? నువ్వు దయ్యపు శక్తితో ఈ పనులు చేస్తూ ఉన్నావు. దట్స్ ఎ గ్రేట్ డిజానర్ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను ఏ శక్తి వలన ఆ కార్యము చేస్తూ ఉన్నాడో ప్రూవ్ చేసుకోవలసిన స్థితి. సో ఆయన వారి ముందు ఒక ఆర్గ్యుమెంట్ని మాట్లాడుతూ ఉన్నాడు. ముందు ఒక నేరేషన్ ఇస్తూ ఉన్నాడు. ఏ రాజ్యములోనైనా సరే రాజు ప్రజలు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేస్తే, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు బ్రతుకుతూ ఉంటే ఆ రాజ్యం ఎంతో కాలము నిలబడదు. ఒకరోజు ఆ రాజ్యము కూలిపోతుంది. ఒకవేళ నేను కూడా అలాగే దయ్యపు శక్తితో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను అని మీరు అంటూ ఉన్నారు, అది నిజమైతే సాతాను తనకు తాను వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నట్లు, సాతాను తనకు తాను వ్యతిరేకంగా పనిచేస్తే సాతాను రాజ్యము నిలువదు. అయినా మీకు దయ్యాలు వెళ్ళగొట్టడం క్రొత్త ఏం కాదు కదా, వాళ్ళు కూడా ఆ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు? వాళ్ళు దేవాలయపు అధికారమునకు లోబడి కొన్ని గ్రూప్స్ ఆఫ్ జూయిష్ సెక్స్, యూదులలో కొంతమంది ఈ దయ్యాలు వెళ్ళగొట్టే పని చేస్తూ ఉన్నారు. దానికి కొన్ని ఆచారాలు వారు చేసేవారు, కొన్ని ప్రక్రియలు వారు అవలంబించేవారు, కొన్ని ప్రాసెసెస్ గుండా వాళ్ళు వెళ్ళేవారు. అలా వెళ్ళి ఎక్సార్సిజం చేసేవాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు తెచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, సరే నేను దయ్యమును బట్టి దయ్యపు శక్తితో ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాను అని మీరు అంటున్నారు కదా, మరి మీ పిల్లలు లేక మీరు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు కదా, మీరు ఏ శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు? ఒకవేళ మీరు వెళ్ళగొడుతూ ఉన్నది దేవుని శక్తితో అయితే నన్ను దయ్యపు శక్తి అని ఎందుకంటూ ఉన్నారు? ఒకవేళ మీరు వెళ్ళగొడుతూ ఉంది దేవుని శక్తితో అయితే నేను కూడా దేవుని శక్తితోనే ఈ పని చేస్తూ ఉన్నాను కదా. ఒకవేళ నేను వెళ్ళగొడుతుంది దయ్యపు శక్తితో అయితే మీరు వెళ్ళగొడుతుంది కూడా దయ్యపు శక్తే కదా. ఈ ఆర్గ్యుమెంట్ను తేవటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ప్రూవ్ చేసిన సంగతి ఏంటి అంటే, ఆయన దేవుని శక్తితో దయ్యమును వెళ్ళగొట్టాడు అన్నది రెటారికల్గా ప్రూవ్ చేసేసాడు. ఆయన ప్రూవ్ చేసిన తర్వాత 20వ వచనంకి వచ్చాక అంటూ ఉన్నాడు, నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది. దేవుని వ్రేలితో అనగానే ఇశ్రాయేలీయులకు 3 సంగతులు గుర్తొస్తాయి. ముందు గతాన్ని తవ్వింది అక్కడ ఉన్నటువంటి మతాధికారులు. ఏమన్నారు? నీవు బయల్జేబూలు వలన, అంటే దయ్యపు అధికారి వలన నీవు బలము పొందుకొని ఈ పని చేస్తూ ఉన్నావు. బయల్జూబులు శక్తి వలన నీవు పనులు చేస్తున్నావు. బయల్జూబులు అనగానే వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఆల్మోస్ట్ పాత నిబంధనలో రాజుల గ్రంథము, ఆహాబు కుమారుడు అహజ్యా కింద పడ్డప్పుడు అనారోగ్యం పాలయ్యి ఇక మరలా అతడు బ్రతుకుతాడో బ్రతకడో 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఇది మరలా
బ్రతుకుతాడో బ్రతకడో అర్థం కాని పరిస్థితిలో వారు బయల్జీబూలు దగ్గరికి విచారణ చేయటానికి పంపించారు. అప్పుడు ఏలియా ఎదుర్కొని, అయ్యా ఇక నువ్వు బ్రతికిన బతుకు చాలు, దేవుడు నిన్నేం లేపబోట్ల, చచ్చిపోతావు నువ్వు అని చెప్పాడు. అక్కడికి వెళ్తారు బయల్జెబూలు అని అంటే అక్కడికి వెళతారు వాళ్ళు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాళ్ళలాగే మరొక పదాన్ని తీసుకొచ్చాడు. ఏంటి పదము? దేవుని వ్రేలు. దేవుని వేలు అనగానే వారికి 3 సంగతులు గుర్తొస్తాయి. ఒకటి, ఈ తెగుళ్ళు వచ్చాయి కదా, నిర్గమకాండంలో 10 తెగుళ్ళు వస్తాయి కదా. 10 తెగుళ్లలో కప్పల తెగులు ముగియగానే అహరోను కర్రతో ఆ ఐగుప్తు ధూళిని రేపినప్పుడు ఆ ధూళంతా పేలుగా మారిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు మంత్రగాళ్ళు అదే పనిని చేయటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాగే వాళ్ళు అంతకుముందు కూడా చేస్తారు. మోషే అహరోనులు ఐగుప్తులోకి ప్రవేశించి ఫరో దగ్గరకు వచ్చి కొన్ని అద్భుతాలు చేస్తే అలాంటి అద్భుతాన్ని ఆ మంత్రగాళ్ళు కూడా చేస్తారు. కానీ ఇప్పుడు ఆ మంత్రగాళ్ళు అదే పని చేయటానికి ప్రయత్నించినప్పుడు వారు చేయలేకపోతారు. వాళ్ళు అంటారు, ఇది దేవుని వ్రేలితో, అంటే దేవుని వ్రేలు అని అంటే పవర్ ఆఫ్ గాడ్ అని, దేవుడు శక్తితో జరిగిన కార్యము, దీని లాంటి కార్యం మేము చేయలేము అని వాళ్ళు అంటారు. 2, దేవుని వ్రేలు అని మరొక చోట కనపడుతుంది. ఎక్కడంటే మోషే ఆ సినాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు దేవుని వ్రేలితో అక్కడ ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను రాసి దేవుడు వారికి ఇస్తాడు. మరలా దేవుని వ్రేలు ఇంకో చోట కనపడుతుంది. ఎక్కడ? బెల్షసాజర్ దగ్గర. దానియేలు గ్రంథములో దేవాలయంలోని పాత్రలన్నింటినీ తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా చేస్తుంటే మనుషుని హస్తమును పోలిన హస్తము వచ్చి దేవుని వ్రాతను రాస్తుంది. ఏమని? మినే మినే టేకేలో ఫార్సెన్. దేవుని వ్రేలు అనంటే దేవుని అధికారానికి, దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో దేవుని వ్రేలితో ఈ దయ్యమును నేను వెళ్ళగొడితే ఏం జరిగిందో తెలుసా? దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది. అంటే దేవుని అధికారం మీ మధ్యకు వచ్చింది. దేవుని రాజ్యము, దేవుని అధికారం మీ దగ్గరకు వస్తే అర్థం ఏంటి అంటే దేవుని తీర్పు మీద ఉన్నది. దేవుని తీర్పు మీ మీద ఉన్నది, జాగ్రత్త. కాబట్టి దయ్యాలను దేవుని శక్తితో నేను వెళ్ళగొట్టాను, దేవుని శక్తితో వెళ్ళగొట్టినది నిజము, కనుక మీ మధ్యకు దేవుని రాజ్యము వచ్చింది అని మరొక ఉదాహరణను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఒక బలవంతుడు తన ప్యాలెస్లో కూర్చొని తన డబ్బంతటిని తన దగ్గరున్న ఆర్మ్స్ను ఉపయోగించి కాపాడుకుంటూ ఉంటాడు. అతనికంటే బలవంతుడు వచ్చాడనుకో, ఫస్ట్ ఏం చేస్తాడు? ఈ బలవంతుడి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ ఫస్ట్ లాగేసుకుంటాడు. ఆయుధాలన్నింటినీ లాగేసుకున్నాక అప్పుడు అతన్ని ఓడించి అతని దగ్గర ఉన్న సొత్తు మొత్తాన్ని పంచిపెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పిన తరువాత చాయిస్ మాట్లాడుతూ ఉన్నాడు. నా పక్షమున ఉన్నవాడు నాకు విరోధిగా ఉన్నవాడు, నా పక్షమున ఉన్నవాడు సమకూర్చేవాడు, నాకు విరోధిగా ఉన్నవాడు చెదరగొట్టేవాడు. ఈ ఉపమానమంతటిలో వారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్న సంగతి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్న కార్యాలను దయ్యపు కార్యాలకు అంటకట్టి మాట్లాడుతూ ఉన్నవారు కఠినమైన హృదయముతో, ఫరో ఎలాగైతే తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని ఆజ్ఞకు విధేయత చూపకుండా ఇశ్రాయేలీయుల పట్ల ప్రవర్తించాడో, అలాగే ఈ మతాధికారులు కూడా దేవుని కార్యాలను స్పష్టంగా చూసి కఠినమైన హృదయాలతో దేవుని కార్యాన్ని పట్టుకొని దయ్యపు కార్యము అని అంటూ ఉన్నారు. దయ్యపు కార్యము అని అనుట వలన వారి మీద దేవుని తీర్పు నిలుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసిన సంగతి ఏంటి అంటే, తనకు తాను విరోధముగా ఏ రాజ్యము కలబడినా ఆ రాజ్యము వీగిపోతుంది, ఆ రాజ్యము నిలువలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుని రాజ్యము మీ మీద ఉంది, మీ మధ్యన ఉన్నది, తీర్పు జరగబోతూ ఉంది. దేవుని రాజ్యము
ఆ దేవుని రాజ్య పక్షాన నీవు చేరకపోతే, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నవాడివి గనక అయితే నీవు చెదరగొట్టు వాడవవుతావు. దేవుని రాజ్య పక్షాన చేరిన వాడవైతే నీవు సమకూర్చు వాడవుతావు. 3 గుంపులు కనపడ్డాయి మనకు. ఒకటి ఏమన్నారు వాళ్ళు? ఆశ్చర్యపోయారు. 2 అక్యూజ్ చేశారు. 3 ఇంకో సూచక్రియ కావాలి అన్నారు. ఈ ముగ్గురి వల్ల ప్రమాదమే. ఆశ్చర్యపోయి దేవుని రాజ్యానికి స్థానం ఇవ్వకపోయినా, అక్యూజ్ చేసి దేవుణ్ణి దయ్యంతో పోల్చిన, దేవుని రాజ్యము దేవుని శక్తిని గుర్తించకుండా, దేవుని రాజ్యానికి దేవుని అధికారానికి లోబడకుండా ఇంకా సూచక క్రియలు కావాలి అని అడిగిన నీవు దేవుని రాజ్యములో ఉన్నవాడివి కాదు, దేవుని పక్షాన చేరిన వాడవు కాదు. కాబట్టి దేవుని పక్షాన చేరకపోతే నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుని రాజ్యాన్ని చెదరగొడుతూ ఉన్నవాడితో సమానం. ఆలోచన చేయండి, మన జీవితాలు దేవుని రాజ్యాన్ని కట్టేవిగా ఉన్నాయా? దేవుని రాజ్యాన్ని చెదరగొట్టేవిగా ఉన్నాయా? మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన నడవడిక, మన చాయిసెస్, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని కట్టేవిగా, దేవుని రాజ్యములో సమకూర్చేవిగా ఉన్నాయా? లేకుంటే మన బ్రతుకంతా కూడా దేవుని రాజ్యానికి విరోధంగా ఉంటూ ఉందా? నిన్ను చూసి ఇదిగో ఇతను ప్రత్యేకంగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉందా? లేకుంటే ఈ లోకములో ఉన్నవారి కంటే కడుహీనంగా నీ బ్రతుకు, లేకుంటే అందరితో సమానంగానే నీ బ్రతుకు వెళ్ళిపోతూ ఉందా? ఎందుకు నీ చాయిస్ అంత ముఖ్యము అంటే, నీ చాయిస్ని బట్టి నీ జీవితంలో ఎవరున్నారో చెప్పొచ్చు. నీ చాయిస్ని బట్టి నీ బ్రతుకులో ఏం జరుగుతూ ఉన్నావో చెప్పొచ్చు. నీ చాయిస్ నేను చెప్పలేకపోవచ్చు, కానీ నీ బ్రతుకుతులో జరుగుతూ ఉన్న కార్యాలను నీవు ఆలోచించినప్పుడు నీ చాయిస్ ఏంటో నీకు అర్థమవుతుంది. నోటితో నువ్వు చెప్పొచ్చు, నేను బాప్తీసం తీసుకున్నాను, బల్లలో చేయేస్తూ ఉన్నాను, దేవాలయానికి వస్తూ ఉన్నాను, వాక్యం చదువుకుంటున్నాను, సో ఐ డోంట్ నీడ్ టు నో మెనీ మోర్ థింగ్స్ అని అనిపించవచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే, నీ క్రియలు, నీ జీవితము దేవుని రాజ్యానికి సమకూర్చేదిగా ఉందా, దేవుని రాజ్యాన్ని చెదరగొట్టేదిగా ఉంది? ఆ తర్వాత ఉపమానము మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిందంట. మనందరికీ తెలుసు ఇది కదా. విశ్రాంతి పొందటానికి చాలా స్థలాలు వెతికిందంట, నీరు లేని స్థలాల్లో వెతికిందంట, కానీ ఏం దొరకలేదంట? విశ్రాంతి దొరకల. నీరు లేని స్థలాల్లో తిరిగితే విశ్రాంతి దొరకపోవడం ఏంటి? నాకు అర్థం కాల. ఎందుకు దొరకలా? దయ్యాలకు ఇష్టమైన ప్రదేశాలు ఏంటి? దయ్యాలకు ఇష్టమని డెజొలేటెడ్ ప్లేసెసే కదా. మనకు సినిమాల్లో లేకుంటే కథల్లో ఎక్కడ చూసినా దయ్యాలు ఎక్కడుంటాయి? 100 మంది గుంపు ఉన్న కాడు ఉంటాయా? బాగా లైటింగ్ ఉన్న కాడు ఉంటుందా? ఎక్కడుంటాయి? చీకట్లో, ఎవరు లేని ప్లేసెస్లో, ఎడారుల్లో కదండి. ఇటు చూసి మన పక్కనేముంది? ఆడ దయ్యాలు లేవు, అది మీరు ఆలోచన చేయాలి. అవి దయ్యాలు కాదు, అవి పాపము చనిపోయిన వాళ్ళని దయ్యాలని అంటున్నారు మీరు. చనిపోయారు అంతే, వాళ్ళు చనిపోయారు, జస్ట్ దే ఆర్ బరీడ్. వాళ్ళు అయితే దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, లేకుంటే ఆయనతో పాటు ఉండి ఉంటారు. దట్స్ ద ఓన్లీ వే. వాళ్ళుగా దెయ్యాలంటే పడదోయబడ్డ దూతలు దెయ్యాలు, అపవాదితో కూడా పడద్రోయబడ్డ దూతలు వాళ్ళు దెయ్యాలంటే. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే స్థలం కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్లకు విశ్రాంతి, మనకు విశ్రాంతి కావాలంటే శిల్పాని మోస్ట్ డిజైరబుల్ వెకేషన్ ఏంటి అంటే ఒక్కదాన్ని ఎవరు లేకుండా సీషోర్లో కూర్చుంటే ఐఎమ్ హ్యాపీ అని అంటదేమో. అంటే ఖాళీగా కూర్చుంటే హ్యాపీ, అది వెకేషన్ అంటే. బట్ వీటికి వెకేషన్ ఏంటో తెలుసా? మీ బతుకుల్లోకి వచ్చేసి మీ బతుకుల్ని పాడు చేసే పనిలో ఉండడం, అది రియల్ వెకేషన్ వాటికి. మనకు పని చేయకుండా ఉండడం ఇష్టం, వాటికి పని చేయడం ఇష్టం. మనకు దేవుని కొరకు బ్రతకకుండా ఉండడం ఇష్టం, అవి దేవుని కొరకు బ్రతికే వారిని మ్యానిపులేట్ చేయడం ఇష్టం. అలా మ్యానిపులేట్ చేయకపోతే వాటికి రెస్ట్ ఉండదు, అలా రెస్ట్ లేదు దానికి.
కాబట్టి ఏం చేస్తూ ఉంది? ఎవడి గుండె దొరుకుతుందా దాంట్లోకి ఎప్పుడు దూరదామా అని తిరుగుతూ ఉంది. దేవుని రాజ్యము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, దేవుని పవర్ నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నిన్ను ఫ్రీ చేస్తారు. ఆ మూగ దయ్యమును వెళ్ళగొట్టాక వాడు ఫ్రీ అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. కానీ ఒకవేళ అతడు దేవుని ఆత్మకు స్థానం ఇవ్వకపోతే 13వ వచనం ఏం చెప్తూ ఉంది? ఎవరిని కోరుకోమని చెప్తూ ఉంది? పరిశుద్ధాత్మను అడుగు వారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. నీవు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయకపోతే, దేవుని శక్తి ద్వారా నూతనపరచబడ్డ నీ హృదయము ఖాళీగా ఉంటే, ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని దయ్యాలు వెతుక్కుంటూ వస్తాయి. దయ్యాలు అంటే పాతి పెట్టబడ్డ సమాధుల్లోని వ్యక్తులు కాదు, రియల్ స్పిరిట్స్. ఇవి దేవునిని వ్యతిరేకించి అపవాదితో కూడా క్రోలదోయబడినటువంటి ఆత్మలు. ఎవరో ఒకరిని చేరాలి, ఎవరిలో ఒకరిలో చేరిపోయి వారి ద్వారా తమ పనులను నెరవేర్చుకోవాలి అని తపన పడుతూ ఉండే ఆత్మలు ఈ ఆత్మలు వారి జీవితాల్లోనికి వెళ్ళి వారిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ లైఫ్స్ని స్పాయిల్ చేస్తూ ఉంటాయి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ప్రార్థించండి. దేని కొరకు ప్రార్థించాలి? పరిశుద్ధాత్ముడు వచ్చి మీలో నివసించులాగున ప్రార్థన చేయండి. నువ్వు ఆ ప్రార్థన చేయకపోతే జరిగేదేంటి అంటే, దేవుని శక్తి ద్వారా బాగుపడి ఖాళీగా ఉన్న నీ బ్రతుకులోకి అంతకంటే చెడ్డవి అయిన మరి 7 దయ్యాలు వస్తాయి. పైకి బాగా కనపడతావు, పైకి చాలా భక్తిగా కనపడతావు, అందంగా కనపడతావు, అన్నీ ఉంటాయి. కానీ లోపల దేవుని భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని బలహీనతలో బ్రతుకుతూ ఉంటావు. గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటావు, బట్ ఫ్యూటైల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటావు. మీనింగ్లెస్ లైఫ్, ఉపయోగం లేని జీవితం. అది రీజన్ ఏంటి? దానికి నీ జీవితంలో దేవుని ఆత్మకు స్థానం ఇవ్వలేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ఆత్మకు స్థానం ఇవ్వడం అంటే ఏంటి? దేవుని ఆత్మకు స్థానం ఇవ్వడం అంటే ఏంటి? అగైన్, డు నాట్ బి మిస్లెడ్. దేవుని ఆత్మను పొందుకోవడం అంటే అదొక ఎక్స్పీరియన్స్ అనేసి ఈరోజు చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒక 100 మంది చేరి ఒక పెద్ద మ్యూజిక్ ట్రూప్ ఉండి ఓ అని ఎగురుతూ ఓ హల్లెలూయా అని ఏదేదో ఒకలాంటి మ్యానియాక్లోకి వెళ్ళిపోతే వాళ్లకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని భావించే అబద్ధపు జీవితాల్లో ఉన్న సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది కాదు పరిశుద్ధాత్మను. అలా చెప్పలా. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు ప్రశాంతంగా మౌనంగా నువ్వు ఉన్న ప్రదేశంలో ప్రభువా నీ ఆత్మను నాకు. దాట్స్ ఇట్. దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ హోలీ స్పిరిట్. దానికి నీకు 100 బ్యాండ్లు అవసరంలా, ఏసీలు అవసరంలా, లైటింగ్స్ అవసరంలా, ఒక పెద్ద మ్యానియాక్ ట్రూప్ అవసరంలా. దట్స్ నాట్ హౌ యూ విల్ గెట్ హోలీ స్పిరిట్. జస్ట్ ఎ స్మాల్ సింపుల్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో ప్రభువా నాకు పరిశుద్ధాత్ముడిని ఇవ్వు. దట్స్ హౌ యూ విల్ గెట్. పరిశుద్ధాత్ముడిని ఇవ్వు అంటే ఇచ్చేస్తాడా? పరిశుద్ధాత్ముడిని ఇవ్వు అంటే ఇచ్చేస్తాడా దేవుడు? పరిశుద్ధాత్ముడు ఇవ్వు అనగానే నీలోకి వచ్చేసాడా పరిశుద్ధాత్ముడు? హౌ డు యు నో దట్ హోలీ స్పిరిట్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యూ? నీ నోటికి బూతులు వచ్చినప్పుడు ఆ బూతుల్ని ఆపే దేవుని శక్తి, ఆత్మ నిన్ను ఆపగలిగిండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ అన్న మాట ఏంటి? పరిశుద్ధాత్ముడు మీకు వచ్చి ఏమిస్తాడు? ఆయన మీకు శక్తినిస్తాడు. దేనికోసం శక్తినిస్తాడు? ఎగిరి గంతులేయడానికి. దేనికి ఇస్తాడు శక్తిని? హీ విల్ ఎంపవర్ యూ టు బీ ఎ విట్నెస్ ఫర్ హిమ్. ఆయన కొరకు విట్నెస్గా ఉండడం అంటే ఏంటి? నీవు బ్రతుకుతూ ఉన్న ఈ లోకానుసారమైన బ్రతుకుకు భిన్నమైన బ్రతుకు బ్రతకటానికి, అబద్ధం మాట్లాడడానికి యు విల్ స్పీక్ లై ఎఫర్ట్లెస్లీ కదండి. చాలా సులభంగా అబద్ధం ఆడేస్తావు. కానీ అదే అబద్ధాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత శక్తి కావాలి మీకు? మోహపు చూపు ఈజీగా వచ్చేస్తుంది. ఆ మోహపు చూపును కట్ చేసుకోవడానికి ఎంత ఎనర్జీ కావాలి నీకు? పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు అని ఎలా తెలుస్తుంది నీకు? నీవు టైం తీసుకొని
దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. మాకు దేవుని వాక్యం చదవడం వచ్చు పాస్టర్ గారు, మేము వాక్యం బాగా చదువుతాము, ప్రతిరోజు 5 అధ్యాయాలు చదవకుండా మా అమ్మ టిఫిన్ పెట్టేది కాదు కదా, 5 అధ్యాయాలు చదవకుండా అమ్మ టిఫిన్ పెట్టేది కాదు కదా, నాకైతే పెట్టేది కాదు మా అమ్మ. కవిత కూడా కరెక్టే. దట్ ఈజ్ నాట్ హౌ యు నో ద ట్రూత్ ఆఫ్ గాడ్. కేవలం దేవుని వాక్యం నేను చదువుకుంటూ వెళ్ళాను, అది కాదు పరిశుద్ధాత్ముడు నింపబడడం అంటే. ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? మొదటి సంకీర్తనలో చెప్పినట్లు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. సీజన్ అండ్ అన్సీజన్. ఇన్ ఎ రైట్ సీజన్ యు విల్ బేర్ ఫ్రూట్. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు. ఎలా ధ్యానించినప్పుడు? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ లిటిల్ కమ్యూనిటీ. ఈ గ్రూప్ అంతటిని పక్కన పెడితే ఈ చిన్న గ్రూప్ గురించి మాట్లాడదాం. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ లిటిల్ కమ్యూనిటీ. ఐఎమ్ టాకింగ్ దిస్ యాజ్ ఎ కమ్యూనిటీ. ఇఫ్ యు నో హౌ టు బీ ఇన్ యూనిటీ, ఇన్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్, యూ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ హౌ యు ఆర్ బిల్డ్ ఇన్ క్రైస్ట్. ఈ వాక్యము మీరు కలిసి ధ్యానిస్తూ, ఈ వాక్యము చేత మీరు నింపబడుతూ, ఆ వాక్యాన్ని మీరు ఆకలింపు చేసుకుంటూ, రోజు రోజు చిన్న బిడ్డ ఆహారం తింటూ ఏం చేస్తుంటాడు? రోజు రోజుకి మజిల్ గెయిన్ చేస్తూ ఉంటాడు కదా. మజిల్ గెయిన్ చేస్తూ ఉంటే కదా, మజిల్ గెయిన్ చేస్తూ ఉంటే ఒకరోజు సడన్గా మీరు గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కాలు ఒక రాయికి తగులుతుంది, వెంటనే ఏమైపోతారు? తుళ్ళి పడతారు. బట్ మజిల్ గెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది? you will withhold that accident, isn't it? You will withhold that accident. ఆ ప్రమాదంలో నిన్ను నువ్వు అటెంటివ్గా కాపాడేసుకుంటావు. దట్స్ హౌ యాజ్ ఎ కమ్యూనిటీ యూ విల్ బిల్డ్ అప్ మజిల్ టుగెదర్. కలిసి మీరు మజిల్ని బిల్డ్ చేస్తారు, కానీ ఇండివిజువల్గా మీరు ఫైట్ చేస్తారు కదా. మీ లోన్లీనెస్ టైంలో అందరు ఉండరు, ఒకళ్ళే ఉంటారు. కానీ వెన్ యు ఆర్ బిల్డింగ్ మజిల్ టుగెదర్, you will fight individually to be victorious for the Lord. పరిశుద్ధాత్ముడు మీ హృదయాలను నింపినప్పుడు, పరిశుద్ధాత్ముని కంట్రోల్లో మీరు బ్రతుకుతూ ఉంటారు. పరిశుద్ధాత్ముని కంట్రోల్లో వచ్చేంత వరకు కమ్యూనిటీగా ఉండడం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. కెన్ వన్ బాయ్ స్టాండ్ ఫర్ అదర్? చాలా ఫిల్దీ వర్డ్స్ మాట్లాడుకోవడానికి వీఆర్ మోర్ ఈగర్. బాడీ షేమింగ్ చేసుకోవటానికి వీఆర్ మోర్ ఫనీ కదా. టాంగ్ खींचने के लिए हम बहुत जल्दी जल्दी भागते కదా. It is very easy for us to pull somebody's leg. But let me tell you, can Akash stand for Abhishek? Akash, Abhishek లైఫ్ని వాచ్ చేస్తూ, అభిషేక్ మేబీ యు ఆర్ నాట్ గోయింగ్ రైట్ ఇన్ దిస్ పాత్ చెప్పగలడా ధైర్యంగా? అలా చెప్తే అభిషేక్ తీసుకోగలడా? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కమ్యూనిటీ. ఓ, ఆకాష్ ఉన్నాడు ఇక్కడ, సో హీఈస్ వాచింగ్ మీ. వెన్ యు ఆర్ ఇన్ కమ్యూనిటీ, అభిషేక్ ఆకాష్కి, లేకుంటే ఆకాష్ అభిషేక్కి, అభిషేక్ ఆకాష్, ఐఎమ్ హ్యావింగ్ దీస్ డిజైర్స్ ఇన్ మై మైండ్. Can you really look into my life to understand whether I am going through this? నీకు అర్థమవుతుంది నాలో ఇలాంటి డిజైర్స్ రేగుతున్నాయని. నీకు యు జస్ట్ వాంట్ మీ మై ఫ్రెండ్. నీకు అలా నేను కనపడితే, కెన్ యూ ప్రే, మేక్ ఏ స్మాల్ ప్రేయర్ ఫర్ మీ? అక్కడే నీ ఉన్న ప్లేస్లో నా కోసం ఒక చిన్న ప్రేయర్ చేస్తావా? దిస్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ కమ్యూనిటీ టుగెదర్, విన్నింగ్ ఫర్ ద లార్డ్. If you know how to win as this little friendship team in small things, as you grow, you will form a new community in the days to come. గొప్ప కమ్యూనిటీగా తయారవుతారు. మీ లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. మీరు ట్రాన్స్ఫర్మేటివ్ ఏజెంట్స్గా ఉంటారు. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? యూ డిడ్ నాట్ ఈల్డ్ యువర్ హార్ట్ టు సమ్ డిజాస్ట్రస్ డెవిల్. బట్ మీరేం చేస్తూ ఉన్నారు? కంటిన్యూస్గా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వాక్యం ధ్యానించడం అంటే చదవడం కాదు.
అందుకే ఎఫిషియన్స్లో అంటాడు ఏమని, మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు, డు నాట్ బీ డ్రంకర్డ్ బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి అంటే, ఆల్కహాల్ తాగితే ఆల్కహాల్ కంట్రోల్ చేస్తుంది నీ బాడీని. అదే నువ్వు దేవుని వాక్యముతో నింపబడితే స్పిరిట్ ఆఫ్ గాడ్ కంట్రోల్ చేస్తాడు నిన్ను. అనిపించవచ్చు ఇదంతా కూడా ఆ పాస్టర్ గారు ఇలాగే చెప్తారులే, ఐ టు యామ్ వాకింగ్ దిస్ వాక్, ఐ టు టేక్ దిస్ ఫెలోషిప్ విత్ మై బ్రదర్స్ హు ఆర్ స్పిరిచువల్లీ కన్సర్న్డ్ అబౌట్ మీ. నా గురించి ఆత్మీయంగా బాధ్యత కలిగిన వాళ్ళతో నా ఈ బాధలు, నా యొక్క ఈ శ్రమ, లేకుంటే నా ఈ పోరాటాలు నేను పంచుకుంటాను. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు, నా కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళకి నేను అలా కనపడితే దే వాంట్ మీ, విజయ్ నువ్వు ఇది చేస్తూ ఉన్నావు, ఐ సా యూ డూయింగ్ దిస్. దిస్ ఈస్ హౌ యూ బిల్డ్ అప్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ షేమ్ఫుల్ బిఫోర్ సంబడి ఎల్స్. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని నింపినప్పుడు, ఆల్కహాల్ ఎలాగైతే తాగి నుండి కంట్రోల్ చేస్తుందో, పరిశుద్ధాత్ముడు అనగా నీవు ధ్యానించే ఈ వాక్యము నీ హృదయాన్ని నింపినప్పుడు యూ విల్ బీ మూవ్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది చాలా హార్డ్ అండి, చాలా హార్డ్ వాక్. ఎందుకు మనము ఈ వాక్ చేయలేము అని అంటే, బికాస్ రిజల్ట్ మనకు వెంటనే కనపడదు. రిజల్ట్ మనకు వెంటనే కనపడదు. ఒక అడుగు ఇలా వేయగానే ఇక్కడ ఒక పెద్ద గుంత పడుతుంది, ఆ గుంతలో పడాలని పడిపోతాం మనం. ఒకే ఒక్క అడుగు, అరే భలే వేసావు నేను ఆకాశ్ కలిసి అనుకుంటా ఉంటారు ఇద్దరు. ఇప్పుడు అరే వి సా విక్టరీ అని జాయ్ఫుల్గా హల్లెలూయా హల్లెలూయా అనుకుంటున్నాను, కానీ హల్లెలూయా పోతే ఇంకేదో వచ్చింది కింద గుంతలో ఎక్కడో, అరే ఆకాష్ నేను ఇక్కడున్నానా, అభిషేక్ నేను ఎక్కడున్నానా అనుకుంటా ఉంటారు. దట్స్ హౌ లైఫ్ గోస్. అట్లాగా 2-3 ఇన్సిడెంట్స్ అవ్వగానే 4వ ఇన్సిడెంట్స్కి ఇంకా చాలు పోయి, ఈ ఎక్కుతుందేమో ఒక మెట్టు, దిగుతుందేమో 10 మెట్లు, వద్దు పోయి ఇది నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, చాలన్నా ఇది అనుకొని ఆగిపోతాం. బట్ యు నో, ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ టు వాక్ దిస్ వాక్, ఓపికతో ఈ నడక, ఈ విశ్వాసపు ప్రయాణములో మీరు నడవగలిగితే, కొంత టైం మీరు అలాగా ఒక 6 months 1 year ట్రావెల్ మీరు చేసి వెనక్కి తిరిగి చూస్తే, మీకు ఫస్ట్లో కనపడినవన్నీ గుంటలే కదా, ఒక మెట్టెక్కి 10 మెట్ల కింద పడ్డారు కదా. నౌ యూ విల్ సీ ఏ స్ట్రైట్ స్లోప్ దట్ యు ఆర్ అచీవింగ్. దట్స్ హౌ యువర్ లైఫ్ విల్ గో. ఇన్ ఆల్ దోస్ ఇనబిలిటీస్, ఇన్ ఆల్ దోస్ డిస్బిలీఫ్స్, ఆ పడిపోయిన ప్రతి స్థితి నుంచి లేపి వెనక్కి తిరిగి నువ్వు చూసినప్పుడు, అక్కడే కదా నేను దేవుణ్ణి అనుమానించింది, అక్కడే కదా ఇక నాకు ఈ ఫెలోషిప్ వద్దనుకున్నాను, అక్కడే కదా ఈ దేవుడు వద్దు, ఇది వద్దురాబోయ్ అని అనుకున్నాను. అరే ఇంత బాగుంది ఏంటి స్పిరిచువల్ జర్నీ. నౌ యూ విల్ ట్రై టు వెంచర్ మోర్ థింగ్స్. ఆ ఫస్ట్ టేస్ట్ చూడండి, పరిశుద్ధాత్మలో హ్యావ్ దట్ ఫస్ట్ టేస్ట్. ఎలాగ పరిశుద్ధాత్ముడు మీకు కాంకరింగ్ ఎబిలిటీ ఇస్తాడో, ఆ ఫస్ట్ టేస్ట్ చూడండి. ఆ ఫస్ట్ టేస్ట్ మరలా చెప్తున్నాను, ఒంటరిగా నీవెప్పటికీ అనుభవించలేవు, మీకు చెప్తుందంత అబద్ధమే. యు ఆర్ బీయింగ్ డ్రివెన్ ఇన్ టు ఏ బిగ్గర్ లై. నువ్వు ఒంటరిగా బ్రతికి 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 అలా చస్తావు అంతే. యూ విల్ నాట్ గెయిన్ ఎనీథింగ్. బట్ 2-3 జాయిన్ 2-3 మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఒక 2-3 చేరండి. బీ ఓపెన్ టు వన్ అనదర్. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కమ్ టు బైబిల్ స్టడీస్, అండర్స్టాండ్ ద స్క్రిప్చర్, గ్రో ఇన్ ద స్క్రిప్చర్. డు నాట్ గ్రో వియరీ. అలసిపోవద్దు. మీ ఆత్మీయ అడుగులు వేయటానికి అలసిపోవద్దు. మీరిప్పుడు బ్రతుకుతున్నట్లే బ్రతకండి, కొత్తగా ఏమీ బ్రతకక్కర్లా. మీరిప్పుడు బ్రతుకుతున్నట్లే బ్రతకండి. అందులోనే చిన్న చిన్న మార్పులు పరిశుద్ధాత్ముడి సహాయంతో తెచ్చుకోండి. గొప్ప విజయాలు దేవుడు మీకు ఇస్తాడు. ఆమెన్. ఖాళీగా ఉంటే ఏమైపోయిందంట, మరి 7 దెయ్యాలు వచ్చి ఆ హృదయాన్ని, ఆ మనిషి స్థితిని మరింత పాడు చేశాయి. ఇంతలోకి ఆ గుంపులో నుంచి ఒక వాయిస్ వస్తుంది బయటికి. ఏమని?
నీ తల్లి గొప్పది, నిన్ను కన్న తల్లి గొప్పది అని అంటది ఒక ఆమె. అవునమ్మా, నన్ను కన్న తల్లి గొప్ప ఆమె, నో డౌట్. అంటే ఆ ఉమన్ ఏమంటుంది, ఇదిగో లీనియేజ్ ఉంది కదా. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కులాలు వీఆర్ దేవుడి దగ్గర నుంచి దిగొచ్చామని కొన్ని కులాలు కాస్ట్ సిస్టంలో ఒక ఆయన అంటాడు, మన కులపోళ్ళు ఇంకొకళ్ళకి ఎవరికి రక్తం ఇవ్వద్దు అని అన్నాడు ఒక ఆయన. విన్నారా మీరు ఎప్పుడన్నా మాట? వినే ఉంటారు. మన 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 కులపోళ్ళ రక్తంలో బ్లడ్ సెల్స్ చాలా డిసిప్లిన్గా ఉంటాయి, అవన్నీ సైనికుల్లాగా వెళ్తుంటాయి, వీఆర్ సో డిసిప్లిన్, మన బ్లడ్ని ఎవరికి ఇవ్వద్దు అని అన్నాడు. ఇట్స్ ఓకే, దట్ ఈస్ దేర్ ప్రైడ్. పలానా ఇంటి పేరిటోళ్ళు, దట్ ఈస్ దేర్ ప్రైడ్. పలానా ప్రాంతంలో పుట్టినోళ్ళు, దట్ ఈస్ దేర్ ప్రైడ్. మేబీ అది ప్రైడ్ అయి ఉండొచ్చు, అది బ్లెస్సెడ్నెస్ అయి ఉండొచ్చు. ఎలాగా? ఆ ఇంటి కుటుంబంలో నువ్వు పుట్టడం వల్ల నీకు మంచి పేరు, ఇమీడియట్గా నీకు ఒక రెస్పెక్ట్ రావచ్చు. ఆ కుటుంబంలో పుట్టడం వల్ల నీకు కొన్ని బెనిఫిట్స్ రావచ్చు. బట్ దట్స్ నాట్ ద ట్రూ బ్లెస్సింగ్. ట్రూ బ్లెస్సింగ్ ఏంటి? 28th verseలో అంటాడు, దేవుని వాక్యము విని దాని గైకొను వారు ధన్యులు. ఆత్మను అడగడం అంటే దేవుని వాక్యాన్ని విని దాని గైకొనడం. దేవుని వాక్యము కేవలం వినడం కాదు, దేవుని వాక్యము విని దాని ప్రకారం బ్రతుకువారు ధన్యులు. వాళ్ళు ఆశ్చర్యపోయే గుంపులో ఉండరు, వాళ్ళు దేవుని కార్యాలను అక్యూజ్ చేసే గుంపులో ఉండరు, వాళ్ళు మరొక సూచక క్రియ కావాలి అనే గుంపులో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను అడుగుతారు. తమ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోరు, మరి చెడ్డవి అయిన 7 దయ్యాలకు స్థానమివ్వరు. పరిశుద్ధాత్మ చేత నింపుకొని పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యమునకు విధేయులై బ్రతుకుతూ ఉంటారు. అటువంటి బ్రతకటానికి నీవు ఈ క్రైస్తవ విశ్వాసములోకి పిలువబడ్డావే కానీ ఓడిపోతూ నటిస్తూ వేషధారిలాగా బ్రతకటానికి నీవు ఈ క్రైస్తవ విశ్వాసములోనికి పిలువబడలా. నీవు గనుక పరిశుద్ధాత్మను ఆహ్వానించి దేవుని వాక్యానికి ధ్యానానికి సమయమిస్తూ ఈ కమ్యూనిటీ లైఫ్లో నీవు నిలిస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 9 వచనాలలో ఉన్నట్లు ఉంటుంది. ఎలా ఉంటుంది అంట? యేసుక్రీస్తులాగా నువ్వు బ్రతుకుతావంట. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు? అనేకుల కొరకు త్యాగపూరితంగా తనను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. అంత ప్రేమను యేసుక్రీస్తు చూపించాడు. నీవు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉంటే క్రీస్తు బిడ్డవలే నువ్వు క్రీస్తును పోలి బ్రతుకుతావు. ఎలాంటి బ్రతుకు బ్రతుకుతావు? ఎలాగైతే నీ కొరకు క్రీస్తు తనను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడో నీవు కూడా అనేకుల కొరకు త్యాగపూరితంగా బ్రతుకుతావు. అంటే నిన్ను నీవు తగ్గించుకుంటావు, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటావు, ఇతరుల మంచిని కోరుకుంటావు, దేవుని రాజ్యాన్ని కట్టేవాడివిగా ఉంటావు, దేవుని కొరకు బ్రతికేవాడివిగా ఉంటావు. నీవు క్రీస్తును పోలి బ్రతుకుతూ ఉన్నట్లయితే నీవు సెక్షువల్ ఇమ్మారాలిటీలోకి వెళ్ళిపోవు, సెక్షువల్ ఇమ్మొరాలిటీలోకి వెళ్ళిపోవు, అపవిత్రతలోకి వెళ్ళిపోవు, లోభత్వములోనికి వెళ్ళిపోవు. ఎప్పుడు వెళతావు వీటిలోకి? ఎప్పుడైతే అన్నీ నాకే కావాలి అనే ఒక సెల్ఫిష్నెస్లోకి వెళ్తావో. ఎప్పుడు వెళ్తావా సెల్ఫిష్నోలికి? నిన్ను నీవు దేవుడిగా మార్చేసుకుంటావు. నిన్ను నీవు దేవుడిగా మార్చేసి కనపడ్డ ప్రతి స్త్రీ నాకే కావాలి అని ఆలోచిస్తావు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నాకే కావాలి, నా క్షేమం కొరకు, నా ఆనందం కొరకు, నా సంతోషం కొరకు ప్రతిదీ ఉండాలి. ప్రతి ఒక్కడు వచ్చి నాకు సలాం కొట్టాలి, ప్రతి ఒక్కడు వచ్చి నాకు గులాం అవ్వాలి. లోభత్వము. యు విల్ డిజైర్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఓవర్ పవరింగ్ ఎవ్రీబడి. మిగిలిన వారందరికంటే నీవే గొప్పవాడివి అనుకుంటూ మిగిలిన వారికి ఉన్నది కూడా నాకే కావాలి, ఎలాగైనా సరే నాకే కావాలి, ఏం చేసినా సరే.
దట్స్ హౌ యు విల్ లివ్. కానీ ఒకవేళ నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ఈ వాక్యమును ధ్యానిస్తూ ఈ యూనిటీలో బ్రతుకుతూ ఉంటే, అసలు యూనిటీలో బ్రతకాలంటే ఏముండాలి మనకు? యూనిటీలో బ్రతకాలంటే నాకంటే తను గొప్పవాడు అని ఎంచాలి. నాకంటే తను గొప్పవాడు అని ఎంచడం ఫస్ట్ స్టెప్. అతన్ని నేను గౌరవించాలి. అతడు దేవుని పోలికలో చేయబడ్డవాడు అని నేను విశ్వసించాలి. అతన్ని నేను ప్రేమించగలగాలి. అతని కోసం నేను త్యాగము చెయ్యగలగాలి. నేనే అందరికంటే ఎక్కువైనప్పుడు ఆ పని చేస్తావా, ఈ పని చేస్తావా, అరే ఒరే, ఎందుకు వస్తుంది నోరికి అరే ఒరే అని? ఎందుకు వస్తుంది? స్నేహితులుగా అరే ఒరే అని పిలుచుకుంటే ఓకే, ఎందుకు వస్తుంది నోటికి అరే ఒరే అని? ఈజ్ ఇట్ నాట్ సమ్వేర్ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ మోర్ దెన్ దట్? పని వాళ్ళని ఎలా పిలుస్తామండి మనం? జెనిటర్స్ని. జెనిటర్స్ తెలుసు కదా, ఆఫీస్ బాయ్స్ ఉంటారు కదా, బాత్రూమ్స్ కడిగే వాళ్ళు, టీస్ అందించేవాళ్ళు. రే రే ఎలా అయ్యాట్రా? ఎందుకు అయ్యాడు రేయ్? ఎందుకు అయ్యాడు అతను రే? ఆ ఊడ్చే ఆమెను పట్టుకొని ఏమంటావు? ఎలా ఎలా థింక్ చేస్తావు నువ్వు? లోభత్వము, జారత్వము, అపవిత్రత, వీటి పేరు కూడా మనం ఎత్తకూడదు. ఎందుకు? ఇవి దేవుని రాజ్యము నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. దేవుని ఉగ్రత మీ దగ్గరకు తీసుకొస్తుంది. కారణం ఏంటంటే మీలో ఉన్నది అవిధేయత. మీరు దేవుని రాజ్యానికి విధేయత చూపలా, కాబట్టి పరిశుద్ధాత్మను స్వీకరించలా, కాబట్టి దేవుని వాక్యము చేత నింపబడలా, కాబట్టి దేవుని ధ్యానము మీలో లేదు. కనుక పరిశుద్ధాత్ముడు నీకంటే తక్కువ వ్యక్తి కనపడినప్పుడు మంచిగా పిలవాలి అని నీకు చెప్పలా. కాబట్టి ఈ లోక ధర్మము నీలో ఉంది కదా, అరే అని అరుస్తుంది అది. పరిశుద్ధాత్ముని చేత నింపబడితే, దేవుని వాక్య ధ్యానము చేత నింపబడితే, దేవుని పోలికలో చేయబడ్డ స్త్రీ ఈమెను నేను ఆ చూపు చూడకూడదు అని పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధాత్ముని స్వరానికి ఒక రోజున నీవు విధేయత చూపుతావు. పరిశుద్ధాత్ముని చేత నీవు నింపబడలేదు కాబట్టి ఈ లోక ధర్మము ఎంతమందిని ఎలా చూసినా, నీవు ఎలా ఊహించుకున్నా పర్లేదని చెప్తుంది. ఒక వ్యక్తిని ఇలా చూస్తూ ఇంకో 10 మందిని ఎలాగైనా చూస్తూ నీ మనస్సులో వ్యభిచరిస్తూ ఉంటావు. ఇది మీకు తగినది కాదు. ఇలా బ్రతికే బ్రతుకులో ఉన్నదేంటి అంటే అవిధేయత. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, కన్వీనియంట్గా ఎవరిని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. చాలా కన్వీనియంట్గా. ఎంత కన్వీనియంట్గా అంటే, నేను వాళ్ళకంటే బాగానే ఉన్నాను కదా, నేను వీళ్ళకంటే ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వీళ్ళకంటే బాగానే మంచిగానే తగ్గించుకొని ఉన్నా కదా. ప్రతిదానికి ఎవరితో ఒకరితో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే బాగున్నాను, పర్లేదు. దేవుడు నన్ను క్షమిస్తాడు. ఎందుకు క్షమించడు? ఇట్స్ ఓకే. దేవుడు క్షమిస్తాడు అనటానికి కూడా ఒక డ్రామా ఉంటుంది మన దగ్గర. ఏంటి ఆ డ్రామా? ఏదైనా ఒక తప్పు చేసేసాక ఒక వారం రాము దేవుని మందిరానికి, ఒక 4-5 రోజులు దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం, వాక్యం చదవడం అలాంటివి ఏం చేయము. ఆ తర్వాత సడన్గా మళ్ళా భయంతో తీసినట్టు ఒక నటన అట్ట తీసి ఒక 2 పేజీలు అట్లా చూసి చిన్నగా మళ్ళీ కమ్యూనికేషన్లోకి వస్తాము. దేవాలయంకి వస్తాము, మౌనంగా కూర్చుంటాము, కానుకేస్తాము, వెళ్ళిపోతాం. అలాగ 2-3 వారాలు గడుచుద్ది. 4వ వారంకి వచ్చాక కొద్దిగా ధైర్యం వచ్చింది. అప్పుడు ఏమని, క్షమించేశాళ్లే, యూ విల్ ట్రై టు మ్యానిపులేట్ యువర్ ఓన్ సెల్ఫ్. మోసపోవద్దు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. డోంట్ డిసీవ్. ఒంటరిగా ఉంటే నిన్ను నీవు మోసపుచ్చుకుంటావు. హృదయము మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపు ఎవరికీ లేదు. కమ్ ఇన్ టు ద కమ్యూనిటీ, సబ్మిట్ టు వన్ అనదర్. ఒకరికి ఒకరు అప్పగించుకోండి, ఒకరికి ఒకరు లోబడండి. సబ్మిట్ టు వన్ అనదర్. టెల్, అట్లీస్ట్
హ్యావ్ వన్ పర్సన్ యువర్ లైఫ్. కనీసం ఒక్క వ్యక్తి అన్న నీ సమస్తము చెప్పుకోగలిగిన ఒక్క విశ్వాసన్న నీకు ఫ్రెండ్గా ఉన్నాడా? దట్స్ ఇంపార్టెంట్. సమస్తము నువ్వు చెప్తే తన మనసులో దాన్ని పెట్టుకొని నీ కొరకు ప్రార్థించే భారం కలిగిన వ్యక్తి ఒక్క వ్యక్తి అన్నా నీకున్నాడా? ఇఫ్ యు కెన్ నాట్ కమ్ ఇన్ టు దట్ కమ్యూనిటీ, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ నాట్ హెడింగ్ ఎనీవేర్. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లా, అక్కడే ఉంటున్నావు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, బల్లలో చేయి వేస్తున్నావు. జస్ట్ యు ఆర్ మూవింగ్ ఆన్, దట్స్ ఇట్. ఒకవేళ ఎవరు నీకు కనొక్కపడకపోతే ప్రార్థన చేయి, ప్రభా నాకు ఒక వ్యక్తినివ్వు. అలాగా గివ్ మీ ఏ పర్సన్ వేర్ ఐ కెన్ హ్యావ్ దట్ ఫెలోషిప్. గివ్ మీ ఏ పర్సన్ హూ కెన్ వాచ్ ఓవర్ మీ. ఆస్క్ ద లార్డ్. పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పిన దేవుడు నువ్వు అడిగే ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా నీకు ఇస్తాడు. ద పర్పస్ ఈజ్ టు బీ లైక్ జీసస్ క్రైస్ట్. టు బీ లైక్ జీసస్ క్రైస్ట్. కాబట్టి వెలుగు సంబంధుల వలె మీరు బ్రతకాలి అని, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా క్రీస్తును పోలి పగటి వారి వలె మీరు బ్రతకాలి అని. లైట్లో మనల్ని మనం మోసపుచ్చుకోవటానికి అవకాశము తక్కువ కదండి, చాలా రేర్. బ్రైట్ లైట్ ఉందనుకోండి, బ్రైట్ లైట్లో మ్యానిపులేషన్కి ఛాన్స్ ఉంటుందా? అంటే అక్కడ కూడా చేసేవాళ్ళు ఉంటే నేనేం చేయలేను, జనరల్గా అయితే ఉండదు కదా. కానీ చీకట్లో, డార్క్నెస్లో, షాడోలో మ్యానిపులేషన్ ఈజ్ బిట్ ఈజియర్ కదా. సో 8-9 వచనాల్లో అంటూ ఉన్నాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. పూర్వమందు మీరు చీకటి, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వెలుగులోనికి వచ్చారు. వెలుగులోనికి వచ్చిన మీరు ఎలా బ్రతకాలి? వెలుగు సంబంధుల వలె బ్రతకాలి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్, దిస్ ఈజ్ నాట్ సమ్ హెర్క్యులస్ టాస్క్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. ఇది painful, but let me tell you, it's a painful thing, but yet peaceful thing. Painful yet peaceful. Overwhelmingly distress, but victorious. చాలా తట్టుకోలేనంత దుఃఖాన్ని కలిగించే ప్రయాణం ఈ ప్రయాణం, ఎట్ విజయం తప్పక నీకు లభిస్తుంది. బట్ డియర్ ఫ్రెండ్స్, కమ్ టుగెదర్. Be into unity, to seek the Spirit of God, to seek the divine understanding, so that you may walk in the light. May God help you. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చో.